తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. నాగరాజు గారు చేసుకోండి. ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్లే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. రోజా ఫారిన్ వెకేషన్ నుండి లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఆమె విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నేను ఈ రోజు వరకు రాజకీయాల్లో మేకప్ వేసుకొని ఎక్కడికి వెళ్ళింది లేదు. ఫ్లాష్ బ్యాక్. నేను జాకెట్ వేస్తా చూడు, నేను జాకెట్ వేస్తా చూడు, నా జాకెట్ చూడకుంటే తీసేస్తా చూడు, జంకలు ఎక్కడే జారి మిట. నేను ఈ రోజు వరకు రాజకీయాల్లో మేకప్ వేసుకొని ఎక్కడికి వెళ్ళింది లేదు. నువ్వు కొట్టావా? ఏ డౌటా? సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే, సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే రుకో జరా, సబర్ కరో. అంతేకాదు, ఆమె నాగరికమైన దుస్తులతో కనిపించారు. దీంతో వెంటనే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. నీటను కడ్రై వేసినట్టు ఈ అవతారం ఏంటి? ఆ ఫారెస్ట్ చూడు, ఇక్కడ ఇండోర్స్ ఉన్నాయి వచ్చింది అనుకుని ఎలా పరిగెడుతున్నారు. చూడండి, పొద్దున్నే ఒక దరిద్రం చూడాల్సి వస్తుంది. ఈ రోజా, నగరి రోజా. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. మీరు ఆ ఫోటో చూసారు? ఎక్కడ ఏ దేశంలో ఉందో అది చూసారా? నాకు తెలీదమ్మా. ఏ దేశం? ఇటలీలో. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఈ మాటలు, అంతకు ముందు మాట్లాడిన మాటలు నేను ఒకసారి వినిపిస్తాను. నేను కావాలని మాట్లాడిన నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో నన్ను రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. వేసేసాడు, బాగా వేసేసాడు. వెళ్తా బంగ్లాదేశ్ మీద వెళ్ళినట్టు ఉంది. నాకు అర్థం కాలేదు సార్. పాట్నా బంగ్లాదేశ్ లో అట్లా కాలు పెట్టి దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, మట్టి మట్టి అయిపోతాడా. అసలు ఆ కాలు పెట్టేసరికి ఈ రోజు హసీనా గారు దేశం వదిలి పారిపోయారు. ఐరన్ లేడీ. ఎస్, వాస్తవం అధ్యక్ష. ఇది ఇంకా అటు నుంచి అటు వెళ్ళి చిన్నగా నీటి ఏనుగు, ముళ్ళ పంది. తిట్టదని చెప్పరా? ఏమండి మీరు ఆ బూతులు పంచకు ఆపండి. చూడండి, కాలు మీద టాటూలు చూడండి. ఒక కాలు మీద కాదు, ఉండకూడని చోట కూడా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అక్కడ కూడా టాటూలు వేసింది. నాకే బతుకొద్దు, చచ్చిపోతున్నా. అది కాలా లేకపోతే కాలని కూడా సార్. పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నాను. ఏనుగు పాదం ఉంటది చూసారా? ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. ఏనుగు పాదం ఉంటది చూసారా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇటలీలో ఏం జరుగుతుందా, ఇటలీ ప్రజలు భయపడుతున్నారంట. పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇది కనుక కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే చెప్పు. ఏదో ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఎందుకు అడుగు తింటానిక? మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా సోదాపు దమ్ముంటే
ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఎవ్వడేం పెట్టినా నా వెంట్రుకు కూడా పీకలేరు. నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి. చెత్తరా కొడకది ఇక్కడే ఉన్న మొహం పగిలిపోద్ది, దెంగ ఇక్కడ నుంచి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.